అదేవిధంగా అనేక రకాల పోరాటాలు జరిగినాయి, అదేవిధంగా యాత్రలు జరిగాయి. అదేవిధంగా కోర్టుల్లో చిన్న మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా పోరాడి 500 సంవత్సరాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనము అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన స్థలాన్ని మనము ఈరోజు సంపాదించుకోగలిగినాము. సుప్రీంకోర్టు 9 ఆగస్టు 2019లో అనుకూలంగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడము, దాని తర్వాత ఒక కమిటీ పార్టీ చేయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము 15 సభ్యులతో సాధమంతులతో ఉన్నటువంటి ఒక శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారి పిలుపు మేరకు జనవరి 20 నుండి 45 రోజుల పాటు దేశం మొత్తం మీద కూడా మొత్తం దాదాపు 45 రోజుల పాటు 4,000 కోట్ల రూపాయలు నిధి సేకరణ దేనికోసం అంటే ఆలయ నిర్మాణం కోసము సేకరించడం జరిగింది. తదనంతరము 5 ఆగస్టు 2021లో ప్రధానమంత్రి గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా సాధు సంతులతో మరియు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో ఆలయ దీనికి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఈ శంకుస్థాపన తర్వాత ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు జనవరి 22, 2024 సంవత్సరము ఈ యొక్క ఆలయం ప్రారంభమవుతుంది. అంటే విగ్రహానికి శ్రీ రామలల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశం మొత్తం మీద కూడా అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ మనము ఎంతో పోరాడి సాధించినటువంటి మన శ్రీరామచంద్రుని ఆలయం త్వరలో ప్రారంభం కాబోతున్నది. దానికి సంబంధించిన తదుపరి కార్యక్రమం ఏముంటాయని చెప్పేసి రంజిరెడ్డి శ్రీనివాసులు గారు మనకు ఏ కార్యక్రమం చేపట్టబోతున్నాం దీనికి సంబంధించేసి మనకు చెప్తారు.